స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషలిస్ట్, లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమరీ డాక్టర్ సిఎస్ వెపా గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం ఏ టాపిక్ తీసుకున్నా అందులో మనకు అనిపించేది కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫోకస్ అనేది ప్రతి దాంట్లో రిలేటెడ్ టాపిక్ అది. ఇప్పుడు పోస్ట్ పోన్, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి సార్. లైక్ తీసుకుందాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, సడన్గా పోస్ట్ పోన్ అవుతుంది, రేపు పేపర్ పోస్ట్ పోన్ అయిందని న్యూస్ వస్తుంది. ఇమీడియట్లీ ఆ స్టూడెంట్ యొక్క మైండ్ అనేది ఖచ్చితంగా డైవర్ట్ అయిపోద్ది. అరే పోస్ట్ పోన్, కొంతమంది బాధపడతారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే పోస్ట్ పోన్ అయింది, నాకు ఇంకొంచెం టైం దొరికిందని, చదవడానికి టైం దొరికిందని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, నాకు కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం దొరికిందనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో పోస్ట్ పోన్కి, కాన్సన్ట్రేషన్కి వర్సెస్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇది సాధారణంగా విద్యార్థి దశలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్. ఇది ఒక టాస్క్, ఒక డెడ్ లైన్ మనకి ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఒక డెడ్ లైన్ అనుకుంటే ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఎప్పటి నుంచి జరుగుతాయి, ఎన్ని రోజులు ఉంది ప్లాన్ చేసుకుంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు, మెల్లిగా చదవడం మొదలెడతారు. ఈ చదవడం మొదలుపెట్టినప్పుడు 1, 2, 3, 4 రోజులు అయిన తర్వాత ఒక మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. ఆ మొమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనగా ఒక న్యూస్ వస్తుంది, ఒక ఫైన్ ఈవినింగ్, ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్ పోన్, ఇండెఫినెట్గా పోస్ట్ పోన్, లేదా దే ఆర్ డిఫర్డ్ టు సమ్ అదర్ డేట్. 10 రోజులు లేకపోతే 2 వారాలు పోస్ట్ పోన్ అయ్యాయి. పిల్లలకి పోస్ట్ పోన్ అనే మాట ఒక్కటే వినబడుతుంది. ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అనేది వాళ్ళకి వినిపించదు. పోస్ట్ పోన్ అనగానే పిల్లలు చాలామంది చేసే పని ఏంటంటే, అమ్మయ్యా రిలాక్స్, పుస్తకాన్ని పక్కన పడేస్తారు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. పోస్ట్ పోన్ అయితే ఎంజాయ్ చేయాలి అనేది ఒక కండిషన్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో సాధారణంగా వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ ఎప్పుడు చదువుతారు? ఆ రోజు చదవరు, మన్నాడు చదవరు, తర్వాత అమ్మా నాన్న మళ్ళీ ఏనా అంటే పుస్తకం మొదలెడతారు. ఒకసారి మొమెంటం నుంచి బ్రేక్ అయితే ఆ మొమెంటం మళ్ళీ రావడానికి సుమారు 15 రోజులు పడుతుంది. పిల్లలకి ఇది తెలియదు. ఈరోజు పోస్ట్ పోన్ న్యూస్ వచ్చింది కాబట్టి లెట్ us ఎంజాయ్ అని అనుకుంటారు. మనం పిల్లలకి చెప్పాల్సింది, నేర్పించాల్సింది ఏంటంటే, ఈ మొమెంటం కనుక బ్రేక్ అయితే ఆ మొమెంటం మళ్ళీ ఆ పీక్ స్టేజ్కి రావడానికి 2 వారాలు పడుతుంది, 15 రోజులు. ఈ లోపల ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. దీనికి ఒక ఎనాలజీ కింద మీకు కార్ ఎగ్జాంపుల్ చెప్తాం. కార్లో మనకి న్యూట్రల్ గేర్ ఉంటుంది, ఫస్ట్ గేర్ ఉంటుంది, సెకండ్ గేర్ ఉంటుంది, థర్డ్, ఫోర్త్, కొన్ని కార్లు 5th గేర్లు కూడా ఉంటాయి. చక్కగా మంచి స్పీడ్లో వెళ్తోంది, 5th గేర్లో, టాప్ గేర్లో వెళుతున్నారు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకరు కొంచెం ఎత్తుగా ఉంది, సో 0 యాక్సలరేషన్, మొత్తం అంతా న్యూట్రల్కి వచ్చేసి మెల్లిగా దాటిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకోవాలి. నేను ఇప్పటిదాకా 5వ గేర్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా 5వ గేర్లో వెళ్తానంటే ఆ బండి స్టార్ట్ కాదు. స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చినప్పుడు తాకిందంటే మాత్రం యాక్సిడెంట్ అంటారు. లేదు కొంచెం వెళ్ళిపోతానన్నా, కొంచెం దాటినా సరే, బంపీగా ఉన్నా సరే, అది మళ్ళీ 5వ గేర్లోనే వెళ్ళడం జరగదు, ఆగిపోతుంది బండి, మళ్ళీ ఫస్ట్ గేర్కి రావాల్సింది. అంటే మొమెంటం ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మన బ్రెయిన్ కూడా అంతే, మళ్ళీ ఆ మొమెంటం తీసుకురావడం అనేది చాలా కష్టం, టైం పడుతుంది. ఇది మనం కనుక పిల్లలకి చెప్పగలిగి వాళ్ళు అర్థం చేసుకుంటే, పోస్ట్ పోన్ అయిన న్యూస్ రాగానే ఓహో పోస్ట్ పోన్ అయిందా, ఓకే, అండ్ దే హావ్ టు కంటిన్యూ దేర్ స్టడీస్. ఇది మనం బాగా చెప్పాలి, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి టెక్నిక్. ఎప్పుడైతే వాళ్ళకి పోస్ట్ పోన్ అయినా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతారో, దే కెన్ లెర్న్ మోర్. అంతే కదా, వాళ్ళు ఎక్కువ చదవగలుగుతారు, ఇంకోసారి రివిజన్ చేసుకోగలుగుతారు. ఒక మార్క్ పెరిగినట్టే కదా. ఎంజాయ్ అనేది టెంపరీ. ఎప్పుడైతే పోస్ట్ పోన్ అనగానే వాళ్ళు ఎంజాయ్ అని అనుకుంటారో, ఆ మొమెంటం బ్రేక్ అయిపోతుంది. వాళ్ళకి ఇంతకు ముందు వచ్చేటువంటి అవకాశం ఉన్న మార్కులు కూడా ఇప్పుడు రావు, ఎందుకంటే మళ్ళీ ఆ మొమెంటం రావడానికి టైం అనేది పోతుంది. ఈ లోపల యాంగ్జైటీ అనేది బిల్డప్ అవుతుంది. సో ఒకసారి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ టైం పోస్ట్ పోన్ అయినప్పుడు ఏమీ మాట్లాడకుండా చేసుకోవాలి.
కానీ వీ కీప్ ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్ బట్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ చాలామంది పిల్లలకి తెలియనటువంటిది, పేరెంట్స్ కూడా తెలియనటువంటి విషయం కాబట్టి మొమెంటం ఎప్పుడు కూడా మనం బ్రేక్ చేయకూడదు. అలాగే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కూడా ఆ మొమెంటం కనుక మనం బ్రేక్ చేస్తే మళ్ళీ రికవర్ అవడానికి టైం పడుతుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్స్లో ఏదైనా మరీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అట్లాంటి అయితే మనం ఓకే, బట్ అది ప్రయారిటీ అనేది మారుతుంది. బట్ మామూలు ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తున్నా, పిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్నా, మొమెంటమ్ని బిల్డ్ చేయడమే ప్రాక్టీస్. అది ఎప్పుడు కూడా ఆ మొమెంటం వచ్చిన తర్వాత దాన్ని తగ్గేటువంటి పనులు ఏవి కూడా మనం చేయకూడదు. సార్ రికవర్ అవ్వడానికి 15 days టైం పడుతుంది అంటున్నారు కదా, గ్యాప్లో ఏం చేయాలి స్టూడెంట్? అక్కడ పేరెంట్ ఏం చేయాలి, స్టూడెంట్ ఏం చేయాలంటారు? ఆ టైం అంతా మళ్ళీ రికాల్ 15 days పడుతుందని ఎందుకు అన్నానంటే, వాళ్ళు మామూలు షెడ్యూల్ ప్రకారం రోజుకి 8 గంటలు పోయినా సరే మళ్ళీ ఈ మొమెంటం రావడానికి అన్ని రోజులు పడుతుంది. ఇంక చేయగలిగింది ఏమీ ఉండదు. అంటే దే హావ్ టు డబుల్ కొంచెం ప్రిపరేషన్ టైంని డబుల్ చేసుకోవాలి. అంటే మనం ఎంజాయ్ చేద్దాం అని ఒక రోజు 2 రోజులు ఎంజాయ్ చేసిన దానికి తర్వాత మళ్ళీ అంత హార్డ్ వర్క్ చేయడానికి కంపేర్ చేసుకోవాలి. సో ఆ మొమెంట్ పోకుండానే మనం కాపాడుకోవాలి. సో పోస్ట్పోన్ అయింది అంటే మళ్ళీ దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ అయిందా, రిలాక్స్గా అయిపోయి మళ్ళీ వెంటనే దాన్ని గెయిన్ చేసి అంటే మనం డిసిప్లిన్గా వెళ్ళామనుకోండి. సో అది ఎలా మన పిల్లలకి ఎలా కాపాడుతాము అంటే కనుక డెఫినెట్గా చెప్పాలి. ఇప్పుడు ఇది మొమెంటం అనే కాన్సెప్ట్, ఇది కారు కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన న్యూస్ వచ్చినా సరే మనం మన ప్రిపరేషన్లో మనం వెళ్ళిపోదాము అని చెప్తే కనుక దే విల్ అండర్స్టాండ్. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్. పేరెంట్స్కి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా పోన్లే ఈరోజు పడుకోవాలి, ఈరోజు సినిమా చూడు, ఈరోజు ఫ్రెండ్స్తో ఆడుకో అని చెప్పేసి డైవర్ట్ చేయడానికి అలా ఏదో ఒకటి యాక్సెప్ట్ చేస్తారు. పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన పిల్లలు ఎందుకు ఊరుకుంటారు? డెఫినెట్గా చక్కగా ఎంజాయ్ చేస్తారు. యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు కదా సార్. పోస్ట్పోన్ అయింది అంటే ఓకే నువ్వు రిలాక్స్ అవ్వరా, ఇప్పుడు చదివావు కదా ఇన్ని రోజులు, ఓన్లీ పోస్ట్పోన్ అయింది కదా కొంచెం రిలాక్స్గా ఉండు కొద్ది రోజులు అని చెప్పే పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు. అన్నట్టుగా పర్లేదులే పోస్ట్పోన్ అయిందా, లేదు చదువుకోవాలనే పేరెంట్స్ తక్కువ శాతమే ఉన్నారు సార్. అంటే ఇది పోస్ట్పోన్ న్యూస్ రావడానికి ముందే మనం మానసికంగా పిల్లల్ని సిద్ధం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకి మొమెంటం అనే కాన్సెప్ట్ తెలియదు. సో పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. పోస్ట్పోన్ అనేది వచ్చినప్పుడు వెంటనే డైవర్ట్ అవ్వకుండా ఆ ఫ్లో అనేది వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే బ్రేక్ పడితే మీరు 15 days టైం తీసుకుంటుందని చెప్తున్నారు. ఆ మొమెంటం మళ్ళీ రావడానికి చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అదే ఏంటంటే మన గతం వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏదైనా మర్చిపోతే వెంటనే స్ట్రైక్ అవ్వదు మనకి, అరే గుర్తురాట్లేదు అన్నట్టుగా ఇది కూడా అంతే. ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మనం బ్రేక్ ఇచ్చామంటే అంటే మొమెంటం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మొమెంటం క్రియేట్ అయినప్పుడు థింగ్స్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మామూలుగా ఒక లెసన్కి ఒక 2 గంటలు మామూలుగా పడుతూ ఉంటే మొమెంటం వచ్చినప్పుడు అది 1/2 అవర్కి కూడా దిగిపోతుంది. అంత ఫాస్ట్గా, అందుకే బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం, ఎందుకంటే అదే పని చదువుతూ ఉంటారు కదా, అదే మొమెంటంలో ఉంటారు కాబట్టి ఆ క్విక్నెస్ ఇన్ గ్రాస్పింగ్ అనేది బాగా ఉంటుంది. అది పోతుంది, మళ్ళీ 2 గంటలకి దిగాల్సి వస్తుంది. ఖచ్చితంగా. అంటే మీరు కొండ మీద ఉన్నారు, మళ్ళీ టపక్కని కిందకి పడిపోయారు, మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. ఆ శ్రమ మనకి ఒక రోజు ఎంజాయ్ చేయడంతో కంపేర్ చేసుకుంటే అరే ఇది వేస్ట్, మన మొమెంటం మిగుల్చుకోవాలి అని వాళ్ళకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇచ్చినటువంటి టిప్స్, టెక్నిక్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయి కదా, వీటిని మీరు అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకా పెద్ద సక్సెస్ కావాలంటే మేము కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ లైవ్ వర్క్షాప్లో జాయిన్ కండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో వ్యూవర్స్, మరి వీడియోస్ చూశారు కదా, మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, టీచర్స్ కానీ, ఇంకా ఎంప్లాయీస్ కూడా కొన్ని వీడియోలు మనం చేసాం కదా, అంటే పిల్లల్లో ఏకాగ్రత అనేది ఎలా ఉండాలి, ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, అటు స్పోర్ట్స్కి ఇటు స్టడీకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలు నలుగురిలో కలవలేకపోతున్నారు, అలాంటి పిల్లలు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు అనుకునే పేరెంట్స్ ఉంటారు కొంతమంది. ఇక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉండాలి అని టీచర్స్ కూడా కొన్ని సలహాలు చెప్పారు కదా సార్. మరి ఇలాంటివన్నీ కూడా వెపా గారు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వాలి
అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. వెపా గారి టీం మీకు అందుబాటులో ఉంటారు. కాల్స్ చేసి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెంబర్కి కాల్ చేయండి. వెపా గారి టీం మీకు అందుబాటులో ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.